ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పీజీ చేయడానికి అర్హతల్లో 50 ఏళ్లకి మించకూడదు అన్నటువంటిది గతంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక విధానం. 50 సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళకి పీజీకి అర్హత ఉంది. 50 సంవత్సరాలు దాటాక వాళ్ళు పీజీ చదువుకుంటానన్న దాంట్లో ఒకవేళ పీజీ ఎంట్రన్స్లో పాస్ అయినా సరే వాళ్ళకి అర్హత లేదు అన్నటువంటిది పెట్టుకొచ్చారు. పీజీ ఇక ఎంట్రన్స్ రాయడానికి లేదు పీజీ 50 ఏళ్ళు. అదే సందర్భంలో ఎవరైతే పీజీ డాక్టర్లుగా సెలెక్ట్ అవుతారో పూర్తి చేసుకుంటారో పీజీ పూర్తి చేసుకుంటారో డాక్టర్ డిగ్రీలో వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఆంధ్రాలోనే పనిచేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లోనే అలా ఆంధ్రప్రదేశ్లోని ఏ హాస్పిటల్లోనైనా పనిచేయాలి. ఇది ఎందుకంటే ఇక్కడ చదువుకున్నప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంటాయి, ఈ ప్రజల పన్నుల డబ్బులు ఉంటాయి కాబట్టి పెట్టినటువంటి. అప్పట్లో దాన్ని తీవ్రంగా తప్పుపడుతూ జగన్ తన సొంతోళ్ళ కోసం ఇట్లాంటి వార్తలు రాసుకొచ్చారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు. అప్పట్లో వాళ్ళని సమర్థిస్తూ లేదు ఇది దుర్మార్గమైనటువంటిది అంటూ విపక్షాలు మాట్లాడుకొచ్చాయి. ఇప్పుడు విపక్షాలు అధికార పక్షంలోకి వచ్చాయి. ఇవాళ హైకోర్టు ఏం తేల్చి చెప్పింది, అది కరెక్ట్ నిబంధన అని చెప్పింది. 10 సంవత్సరాలు ఆంధ్రలో పనిచేయాలంటున్నటువంటిది తప్పుడు ఉద్దేశంతో కాదు కదా, ప్రజల ఉద్దేశంతోనే కదా, ఇక్కడ ప్రజల పన్నులతో కూడుకున్నటువంటిదే కదా అని తేల్చి చెప్పింది. అట్లాగే 50 సంవత్సరాల వయసు పెట్టడంలో కూడా తప్పేం లేదని తేల్చి చెప్పింది. అంటే జగన్ విధానాన్ని ఆనాడు తప్పుపడితే ఈనాడు కరెక్ట్ అని హైకోర్టు తేల్చింది. కాకపోతే దాన్ని ఎలా రాశారు, గత ఏడాది జూన్లో పెట్టిన అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారనమాట.